అజయ్ మళ్ళీ మా ఇంటికి వచ్చినావు? ఆయనేడి? అఖిల్ గారిని ఆ మూల తిరిగితోటే అది మళ్ళీ రిటర్న్ వచ్చిన నీతో మాట్లాడిపోదామని. అవునా? నిజం అఖిల్, ఆయన చూడంగానే ఒకటేసారి గుండె ఆగిపోయినంత పని అయింది. బాగా కవర్ చేసినావు. అదే మరి అట్లా సడన్గా వాళ్ళు చూసేసరికి నాకు కూడా ఏం చెప్పాలని అర్థం కాలే, అందుకే ఇక అట్లా కవర్ చేసిన. అయినా ఇందులో మన తప్పేముంది అజయ్? ఆయన గురించి మాట్లాడుతున్నాం కదా, ఆయన సడన్గా వచ్చింది, మనం ఏం చేస్తాం? ఇప్పుడు అందరి మైండ్ సెట్ ఒకలానే ఉండే కదా అఖిల. ఎంతైనా మన ముగ్గురం కామన్ ఫ్రెండ్స్ అయినా వాళ్ళు తెలియకుండా వచ్చి నీతో మాట్లాడితే ఎవరైనా లేనిపోయిన డౌట్స్ తోటి అనుమానిస్తుంటారు కదా. ఆయన డౌట్ రాకుండా బాగానే కవర్ చేసినావు కదా, ఆయన నీకు నేర్చుకోవాలి మాటలు. ఏంది నాకు నేర్చుకోవాలన్నా? నిన్ను వాడిని చూసేనే నేను ఈ మాటలని నేర్చుకున్నది. కాకపోతే ఇప్పుడు ఆ ఇంటికి వెళ్తాను ఒప్పుకున్నా కదా, అక్కడికి వెళ్ళినాక ఎట్లుండాలో నాకు అర్థమైతలేదు. ఎవరు తప్పదు అఖిల. ఒకప్పుడు లవ్ చేసుకున్నారు, లవ్లో ఉన్నప్పుడు అప్పుడు 10 రోజులు 20 రోజులు మాట్లాడకుండా నడుతుంది. ఇప్పుడు అట్లా కాదు కదా, పెళ్ళి చేసుకున్నారు. సో పెళ్ళి అయిందంటే ఇట్లాంటి గొడవలు ఇవన్నీ కామన్. చచ్చుకుంటాను మీ అత్తమ్మ వాళ్ళ ఇంటికన్నా ఉండాల్సిందే ఇక. అదే ఇప్పుడు ఎలాగో జాబ్ తెచ్చుకుంటా అంటున్నాడు కదా, వెయిట్ చేసి ఒక 2-3 నెలలు. సర్లే, నేను కూడా రేపు ఎట్లయినా అత్తగారింటికి వెళ్తాను కదా, ఇక నేనే ఇక ఈ ఫోన్లు మెసేజ్లు కూడా చేసుడు తగ్గిస్తా. నీకు ఎప్పుడన్నా నాది అన్న అవసరం పడితే ఫోన్ అన్నా మెసేజ్ అయినా చేయి, సరేనా? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అజయ్? ఫోన్లో మెసేజ్ చేసుకుంటే తప్పేముంది? మనం ఫ్రెండ్సే కదా, నీకు తెలియదా? సరే మరి నేను వెళ్ళొస్తా, జాగ్రత్త. మళ్ళీ వాంతో ఏం గొడవలు పడక, మంచిగా ఉండు. సరే. అన్న వదినని తీసుకొని వస్తాను వెళ్ళిండు, ఒక్కడే వచ్చిందిగా తీసుకొని రాకుండా. అన్న వదినని తీసుకొస్తాను వెళ్ళినావు కదా, వదినేది నువ్వు ఒక్కడివే వచ్చినావు? ఇంటికి వెళ్ళి వదినతోనే మాటలు వస్తున్నానే, రేపు వాళ్ళ అమ్మని తీసుకొని వస్తుందంట. నువ్వు పోయిందే వదినని తీసుకొని రావడం కదరా, రేపు ఎందుకు వస్తా అంటాను? వాళ్ళ అమ్మని తీసుకొని నీతో వస్తా అయిపో కదా. ఏమో తీవే, దాంతోనే ఓడి పెట్టుకుంటాడు. రేపు వస్తా అన్నారు కదా, సరే రా అని చెప్పేసి వదిలేసి వచ్చిన. అరే తమ్ముడు, ఇంట్లో బట్టి అయిపోయింది ఏదో అయిపోయింది. ఇప్పటికైనా మర్దలు నిద్ర కలిసి ఉండండి, ఊకే తాప గొడవలు పడకండి. గొడవలు పడే ముఖమా అన్న అది తాపకోసారి హైదరాబాద్ జాబ్ అన్న స్ట్రెస్ పెట్టకపోయి ఉంటే ఇప్పటికి ఎప్పుడో జాబ్ కొట్టుకునేటోని కావచ్చు. తమ్ముడు, ఇంట్లో బట్టి మర్ద సిట్లు ఉండేసి వచ్చింది కదరా, కొంచెం ఇబ్బంది పడుతుంది, అది నువ్వే అర్థం చేసుకోవాలి. ఏంటిదని అలవాటు అయిపోయేది? అది పుట్టి పెరిగి చదువు అయిపోయి నాతో పెళ్ళి అయినంత వరకు అది ఊళ్ళోనే ఉంది కదా అన్న. ఏదో పెళ్ళైన ఒక సంవత్సరం ఉన్నాం అంతే, దానికే ఇక సిటీ అలవాటు అయిపోతుందా? అరే తమ్ముడు, ఇప్పుడు నేను నన్ను తీసుకో, వదిన తీసుకో, మేము ఊళ్ళో ఉంటాను కాబట్టి వదిన అడ్జస్ట్మెంట్ అవుతుంది. మర్ద సిట్లు ఉన్నది కొన్ని రోజులు, అట్లా అడ్జస్ట్మెంట్ అవుతలేదురా, నువ్వే అర్థం చేసుకోవాలి ఇక. అబ్బా అన్న, పోయిపోయి దాన్ని వదినతో పోలుస్తున్నావా అన్న? వదినకున్న బుద్ధిలో దానికి 1% ఉన్నా కూడా నా అంత సంతోషపడేవాడు అసలు ఉండకపోడు కావచ్చు. అబ్బా అన్న, ఇప్పుడు గుర్తుకొచ్చిందారా ఈ మాట? ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు తెలియలేదు, అప్పుడు మేము చెప్తే విన్నావా నువ్వు? అది లేకపోతే నేను ఉండలేను, అదే నా ప్రాణం, అదే నా జీవితం అన్నావు కాదురా. ఇప్పుడు ఎడవైనవిరా మాటలన్నీ.